శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం అండి అజయ్ గారు. గురుదేవ, రీసెంట్గా బెంగళూరులో హెచ్ఐవి టెస్ట్ చేసినప్పుడు 7,000 మంది పిల్లలకు, అంటే జెన్జీ కిడ్స్ అనొచ్చు, టీనేజర్స్ అవ్వచ్చు, 7,000 మంది పిల్లలకి హెచ్ఐవి వచ్చిందంట. దీనికి కారణం టాటూస్ అనేది కూడా ఒక సర్వేలో తేలింది. టాటూస్ మన ఒంటి మీద ఉండవచ్చా ఉండకూడదా? ఇది మన సాంప్రదాయాలకి అనుకూలమా అననుకూలమా? అసలు ఈ టాటూస్ అనేది మన సాంప్రదాయంలో లేదు అసలు. ఓకే. ఏదో మనము పుట్టుమచ్చలు వస్తాయి చూసారా. తర్వాత మనము శ్రీకాకుళం ఇటు సైడ్ ఏరియాల్లో మనము పుట్టుమచ్చలు రాపించుకునేవారు, అంటే మచ్చలు వేయించుకునేవారు. ఆ కాలం వేరు. అసలు ఎంత విశృంఖలంగా తయారైపోయిందంటే ఈ టాటూస్, అది స్టైల్గా మారిపోయింది. ఇప్పుడు ఇవంతా ఒళ్ళంతా టాటూస్ వేసుకొని ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు పోస్ట్గా కనబడాలని చూస్తారు. కలెక్టర్కి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మనం అది చూస్తాం, అవి ఒప్పుకోరు కదా. అప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ అవి తీపిచ్చేసుకుంటున్నాం, లేకపోతే బట్టలు ఏదో పొడుగ్గా కప్పుకుంటాం అంటున్నారు. ఇదంతా అవసరమా? ఇవి బ్లేడ్స్ మనం వాడేటప్పుడు, అవి వచ్చేటప్పుడు పిన్స్ కానీ అవి వాడే ఇన్స్ట్రుమెంట్స్, మరి హెచ్ఐవి ఉన్న వాళ్ళకి వాడిని మళ్ళీ వాడితే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అది అంటుకుపోతుంది. బ్లడ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు హెచ్ఐవి ఉన్నటువంటి బ్లడ్ డోనర్ ఎవడైనా ఇచ్చాడనుకో, ఆ బ్లడ్ పాపం వీళ్ళ చెయ్యని తప్పుకి ఎయిడ్స్ అంటుకుపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. సో ఇవన్నీ కూడా కొంతమంది పిల్లలు, ఇప్పుడు కల్చర్ మారిపోయింది. ఏమనంటే సుప్రీంకోర్టు ఇల్లీగల్ రిలేషన్స్, డేటింగ్లు, తర్వాత కోలివింగ్లు, లివింగ్ ఇన్ రిలేషన్స్ తప్పులేదని అంటున్నాయని సుప్రీంకోర్టు మీద తోసేస్తూ కొంత వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. అసలైన వెస్టర్నర్స్ బాగున్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు వెస్టర్నర్స్ ఏమి, వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కమిట్ అయితే రెండో వ్యక్తిని చూడరాళ్ళు, మళ్ళీ డైవర్సులు తీసేసుకునేదాకా మళ్ళీ వాడుతూనే ఉంటారనమాట. ఇక్కడ ఇండియాలో ఆ సిస్టమ్ లేదు, చంచలత్వం ఇదంతా కూడా. కాబట్టి కొంతమంది అలా ఉంటారు. కాబట్టి జ్యోతిష్యంగా పరంగా చూస్తే అసలు ఈ విపరీత ధోరణి చంచలత్వం రావడానికి కారణం ఏంటి? ఇది కలియుగం కదా, అది బ్రహ్మదేవుడు పెట్టాడు కలియుగం అని, మరి నేను పెట్టాను కామయుగం అని. కామయుగం ఇది. ఈ యుగానికి ముల్లపూడి పెట్టిన పేరు కామయుగం. మా నాయకంటి వీళ్ళంతా నన్ను మెచ్చుకుంటారు, కరెక్ట్గా చెప్పారు మూర్తి గారిని. లేకపోతే ఒక సిఐ ఆడవాళ్ళ కేసులో ఇరుక్కోవడం ఏంటి? ఒక ఐపీఎస్ మగాడు హాయిగా కానిస్టేబుల్ స్థాయి నుంచి మంచి పోస్టుకు వచ్చినటువంటి వాడు ఉద్యోగం పోగొట్టుకోవడం ఏమిటి? కేసుల్లో ఇరుక్కోవడం ఏమిటి? తర్వాత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పారు, ఏమని, నాయనా ఈ యొక్క ఆడవాళ్ళ వైఖరిలో మార్పు వచ్చేస్తుంది అంటే చెడుగా మారిపోతుంది. ఒక లవర్స్తో కలిసి భర్త యొక్క మర్మాంగాల మీద కొట్టేసి చంపేసిన కేసు చూసాం మనం మొన్న. తర్వాత ప్రియుడితో కలిసి కోటీశ్వరుడు అయినటువంటి భర్త పాపం ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, అంతే, వాడిని తోసేసారు, వాడిని బిల్డింగ్ మీద నుంచి. ఇలాంటి రకరకాల తర్వాత భర్తని చంపేసినటువంటి కేసులు. తరం మారింది, ట్రాన్స్ఫర్మేషన్ చెందుతున్నారు ఆడవాళ్ళు, ఎవల్యూషన్ అవుతున్నారు. ఇంతకుముందు ఉతికిపడేస్తే ఏడ్చుకుంటూ. కాబట్టి ఎవల్యూషన్ అనేటటువంటిది వచ్చింది. ఎవల్యూషన్ వచ్చి తర్వాత పాపం భర్తలు తంతే ఏడ్చుకుంటూ ఉండేటటువంటి ఆడవాళ్ళ రెవల్యూషన్ కొంతమందిలో వస్తుంది. యువత అనేటటువంటిది క్యాచ్ చేస్తారు. సో మార్పు అనేది, పరివర్తన అనేది మామూలు. తర్వాత ఏం చేశారు, తర్వాత కేసులు పెట్టడం, 498A కేసులు, 495లు, 494లు, డొమెస్టిక్ వైలెన్స్లు, ఈ దశ వచ్చింది. ఆ దశ వెళ్ళిపోయి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్, మనిషి ఎవల్యూషన్ మారిపోతున్నాడు. డిఫరెంట్ ఫేజెస్ వస్తాయి. ఇప్పుడు ఏకంగా చంపేయడాలి అన్నమాట, ఎక్కువ మాట్లాడాలి ఉండవు. బాలకృష్ణ సినిమాలో నో బలేస్ ఓన్లీ, అప్పుడేమైంది, ఎందుకల్లా నోరెత్తలేదప్పుడు, 100 మంది చచ్చిపోయినప్పుడు అని చెప్తాడు చూసా, ఆ డైలాగ్ లాగా. ఇప్పుడు వీళ్ళే ఏం చేస్తున్నారంటే, ఇంకా నో చట్టం అని వీళ్ళే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వేసి పారేస్తున్నారనమాట. సో ఇది పరివర్తన. అందువల్ల మనం ఏం చేస్తాం, కలి ప్రభావం ఇది. కాబట్టి వాళ్ళ కామ తురాణం న లజ్జ న భయం అన్నారు.
కామానికి ఎవరైనా సరే బద్ధులైపోతారు. అందువల్లనే మంచి డిసిప్లిన్, మంచి గురువు కావాలంటారు. గురువులే రేపులు చేసేస్తుంటే, గురువులే అత్యాచారాలు చేసేస్తున్న కేసులు చూస్తున్నాం. ఎక్కడైనా స్వామి వివేకానంద అలా చేశాడా? రమణ మహర్షులు వారు అలా చేశారా? ఎక్కడైనా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలు లాంటి వాళ్ళు అలాంటి వివాదాలు వచ్చినాయి వాళ్ళ మీద? లేదు, జగద్గురువుల మీద రావు. రమణ మహర్షుల వారు, తర్వాత ప్రభాత్ రంజన్ సర్కార్ ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు నకిలీలు ఉండడం వల్ల వీళ్ళు మార్గదర్శనం చేయాల్సినటువంటి వాళ్ళే వీళ్ళే తప్పుదోవ పట్టిస్తారు. కాబట్టి ఈ యొక్క టాటూస్ అనేటటువంటిది వాళ్ళు మామూలుగా ఏదో సరదాగా చిన్నది వేయించుకుంటే, ఏదో ఒక చోట వేయించుకుంటే పర్లేదు. లవర్స్ పేర్లు రాయించుకుంటారు. కొత్తగా మళ్ళీ ఆ లవర్ గాడు హ్యాండ్ ఇస్తాడు, కొత్తగా పెళ్ళి అవుద్ది. హస్బెండ్ ఏంటని అడిగితే ఏదో చెప్తారు స్టోరీ. తర్వాత అమ్మా నాన్న అంటే ప్రేమ అమ్మా నాన్న కాదు, రాసుకోవడం మీద కాదు, వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో చేర్పించకుండా లైఫ్ లాంగ్ చూడాలి. చూడరేళ్ళు చాలామంది టాటూస్ రాసుకున్న వాళ్ళని అమ్మా నాన్న అని రాసుకున్న వాళ్ళని చూడు. అంటే ఈ ఎక్స్ట్రోవర్ట్ అవసరం లేదు, ఇంట్రోవర్ట్ ఉంటే చాలు. ఒకటి టాటూస్ వేసుకోవడం వల్ల దుష్ఫలితాలు జరిగినాయి. ఇప్పుడేం కొంతమంది స్టూడెంట్స్ నిజంగానే తిరుగుడుకి చిన్నపిల్లలు ఏం కాదు. ఇప్పుడు మాకు ఒక ప్రొఫెసర్ సావిత్రి అనే ఒక మేడం ఉండేవారు, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ ఆమె. ఆవిడ నేను స్టూడెంట్ ఏజ్గా ఉన్నప్పుడు నో స్టూడెంట్ ఈజ్ వర్జిన్ అని సభ మీద చెప్పింది. ఏంటి మేడం ఇలా చెప్తున్నారు, మొత్తం అందరూ ఎందుకు అలా ఉంటారంటే నీకేం తెలుసురా పో అని స్టేజ్ మీదే చెప్పారు ఆవిడ. ఇప్పుడు పెద్ద ఆవిడ అయిపోయారు ఇప్పుడు. సో మార్పు వచ్చేసింది. ఇప్పుడు కోలి బింగులు ఇవి ఉండడం వల్ల విద్యార్థులను కూడా మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు. కామానికి ఎవరు బద్దులు ఇది కాదు. అందువల్ల కొంత ప్రపోర్షన్ అలాగైనా ఎక్కువ మ్యాక్సిమం ఈ టాటూస్ వల్ల ఈ హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు బాంబేలో లోకల్ ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు అప్పట్లో హెచ్ఐవి క్యాండిడేట్స్ ఏం చేసేవారంటే 20 years బ్యాక్, నాకు ఎలాగో హెచ్ఐవి వచ్చింది వీడికి కూడా అంటించేద్దామని ఆడు సూది ఇలా గుచ్చేసుకుని పిన్నేస్తే ఇలా గుచ్చేసి వీడికి గుచ్చేసేవాడు ప్యాసింజర్స్. అదొక భయపడి చచ్చేవాళ్ళం బాంబేలో. తర్వాత అదైపోయింది. తర్వాత పాపం చేయని తప్పుకి పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఈ హెచ్ఐవి సోకేది ఉన్నారు. సో ఈ టాటూస్ మళ్ళీ కోరి తెచ్చుకోవడం దరిద్రం కాకపోతే ఏంటిది? తర్వాత ఏమండి మేము కామాన్ని జయించేసామండి, మేము కాషాయ బట్టలు వేస్తాం, స్వామీజీలు అయిపోయాం, లేకపోతే మేము ప్రవచనకారులం అయిపోయాం, లేకపోతే మేము గురువులం అయిపోయాం, ఏంటి కామాన్ని జయించేసాం అంటారు. ఇటీవల ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, గురుగారు ఎలాగా వీళ్ళు కామాన్ని జయిస్తారు, కారము ఉప్పు అన్నీ తింటారు కదా, కొన్ని రోజులంటే జయిస్తారు, లైఫ్ లాంగ్ వీళ్ళు ఎలా జయిస్తారండి కామాన్ని అని అడిగాడు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను అడిగితే అతను ఏంటి ఎలా ఉండగలుగుతారు అసలు వీళ్ళు నెబర్. స్వామి వివేకానందుల వారికి ఆయనకు కామము అధికంగా ఉన్నప్పుడు దిలీప్ శర్మ అనే యాంకర్ అతను చెప్తాడు, స్వామి వివేకానంద కి కామం తట్టుకోలేకపోతే పెనం మీద వెళ్ళి కూర్చుని అంటించేసుకున్నాడు అని నేను ఎక్కడో వీడియో చూశాను సార్, ఇవన్నీ నిజమా అని అడిగాడు. సో వాళ్ళ జగద్గురువులరా, వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏదో పెద్ద బ్రహ్మచారులాగా ఏదో కామాన్ని జయించేసినట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటారు. నేను దానికి సంబంధించి మా గురువుగారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు చెప్పిన ఒక కథ చెప్తాను. ఇది పురాణాల్లో ఉన్నటువంటి కథ. ఒక గురువు గారు ఉంటారు, ఆయన చాలా నిష్ణాతులు, మంచి ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి వాడు, ఉపాసకుడు, మంచి తపస్వి. ఆయన శిష్యుడు కూడా మంచి గొప్పవాడు, రోజు అగ్నిహోత్రం చేసుకోవడం, అనుష్ఠానం చేసుకోవడం మంచిగా ఉన్నాడు. ఏ అమ్మాయిలు పిచ్చి ఏం లేదు ఆ శిష్యుడికి కూడా. ఒక రోజున ఏం జరుగుతుందంటే, గురువుగారు రోజు డిక్టేట్ చేస్తూ ఉంటే శిష్యుడు రాస్తూ ఉండేవాడు. రాస్తూ ఉంటే రాసేవారు, బాగుంది. ఒక రోజున బలవానింద్రియగ్రామో విద్వాంసం అపికర్షతి అని చెప్పి గురువుగారు చెప్పారు. శిష్యుడు ఏం చేశాడు, ఇదేంటి ఇలా గురుగారు మీరు చెప్పిన దాంట్లో తప్పుందండి, బలవాన్ ఇంద్రియగ్రామం, ఇంద్రియాలు ఎంత బలమైనమంటే విద్వాంసం అపికర్షతి, విద్వాంసులు అంటే పండితులు, ఇది మంచి ఇది చెడు అని తెలిసిన వాళ్ళు, వాళ్ళని కూడా ఆకర్షిస్తాయి అని చెప్తున్నారు మీరు. ఇది ఎలా సాధ్యమండి, ఇది మంచి ఇది చెడు అని తెలిసినటువంటి వాళ్ళ కామానికి ఎందుకు లోనవుతారండి, ఇది నేను రాయనండి, మీరు రాంగ్ చెప్తున్నారు అంటాడు. అప్పుడు వాడి ఉద్దేశం ఏంటి, శిష్యుడి ఉద్దేశం, ఇంద్రియాలు ఈ యొక్క ఇది మంచి ఇది చెడు అని తెలియనటువంటి వాళ్ళు పామర్లు వాళ్ళని లొంగ తీసుకుంటాయి, కానీ ఇది మంచి ఇది చెడు అని తెలిసిన వాళ్ళని ఎలా లొంగ తీసుకుంటాయని అడుగుతాడు.
అరే నాయన కామానికి అది లేదురా, అది మంచి చెడు అని ఉండదు, వీడు చదువుకున్నాడు చదువుకోలేనాడు ఏముండవు, వీడు ఆఫీసర్ కాదు, కామం అది మనం కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ని బట్టి ఉంటుంది అని చెప్తారు గురువుగారు. ఏండో నేను రాయనండి అని వెళ్ళిపోతాడు. రాయనండి అంటాడు. అప్పుడు గురువుగారు ఏం చేస్తారు, సర్లే అని చెప్పేసరి నేను వేరే దేశానికి వెళ్ళాలా, అక్కడ నేను వేరే పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని నేను 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వస్తాను, ఈ లోపల ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకొని రోజు ఈ యొక్క ధ్యానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉండు నాయన అని చెప్పేసి వెళ్ళిపోతారు గురువుగారు. గురువుగారు వెళ్ళిపోయిన ఒక 15 రోజులకి పెద్ద గాలి వస్తుంది. ఒక అమ్మాయి ఆ గాలి వర్షంలో ఇతను గుహలో ఉంటాడు, రోజు అగ్నిహోత్రం అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఆ గాలికి వచ్చి ఆ తలుపు దగ్గర, ఆ గుహ బయట తలుపు దగ్గర నుంచుంటే ఈ శిష్యుడు ఏం చేస్తాడు, అయ్యో పాపం ఆడది చాలాసేపు నుంచి ఉంది, మనం పిలుద్దామని రామ్మ లోపలికి అంటాడు. ఆమె ఏమంటది, నేను రానండి, మీరు బ్రహ్మచారి కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది, నేను ఉంటానండి, పర్వాలేదు, తడిచినా పర్లేదు అని అంటది. అమ్మ ఈ అమ్మాయి కొంచెం మంచి అమ్మాయిలా ఉంది, రమ్మన్న వెంటనే లోనకు వచ్చేయట్లేదు, తర్వాత ఆలోచించి రానంటుంది, మంచి అమ్మాయి కాబట్టి ఏం పర్లేదు రమ్మా రామ్మ అని అంటాడు. సరే లోనకు వచ్చి ఆమె తుడుచుకుంటుంది, కూర్చుంది. ఈ శిష్యుడు అనుష్ఠానం అది చేసుకుంటున్నాడు. ఈ మలయ పర్వతాలు కదిలిపోయేలాగా మొత్తం అక్కడ ఆ పవనాలు, ఆ యొక్క గాలి బాగా ఎక్కువగా వచ్చి ఈమె పమిటగా తొలగిపోద్ది. ఇలాగా వెళ్ళేసరికి బంగారు ఛాయతో ఉన్నటువంటి ఆమె యొక్క స్తనాలు ఇవన్నీ కూడా శరీర ఛాయని చూసి వీడికి బయటపోయింది కదా స్తనాలు, అవన్నీ చూసేసరికి వీడిలో మోహితుడైపోతాడు. మోహితుడిపై కామం ఆవహించేసింది వీడిని. ఏమంటాడు, నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. పర్లేదు లేడు, మరీ అత్యాచారాలు చేయకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆమె ఏముంది, నా స్త్రీ స్వాతంత్రమర్హతి, మీకు తెలీదా, ఏ స్త్రీ కూడా ఎప్పుడూ స్వతంత్రాలు కాదు. బాల్యంలో తండ్రి అధీనంలో ఉంటుంది, యవ్వనంలో భర్త అధీనంలో ఉంటుంది, అండ్ ముసలి అయిపోయిన తర్వాత పిల్లల అధీనంలో ఉంటుంది స్త్రీ. కాబట్టి నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను, మా నాన్న అధీనంలో ఉన్నాను నేను, కాబట్టి మీరు వెళ్ళి మా నాన్న ఇంకా పెళ్ళిడికి వచ్చాను కాబట్టి, యవన దశకు వచ్చాను కాబట్టి మా నాన్న ఒప్పించుకొని నాకేమో అభ్యంతరం చేసుకుంటానంట. సరే ఇతను మీ ఊరేది అంటే ఢిల్లీ అంటాడు. ఢిల్లీ అంటది, చాలా దూరం మీ గుహ నుంచి. మరి ఎలాగ వెళ్ళడం, 2 రోజులు పడుతుంది అంటే, ఏం పర్వాలేదు, నేను గుర్రం కామరూపం విద్య నాకు వచ్చని వీడు గుర్రం అయిపోతాడు. గుర్రం అయిపోతే ఎక్కమంటాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి పైకి ఎక్కుద్ది. అరే నేను వేదాంగాలు చదివినటువంటి గొప్ప పండితుడిని, నేను గొప్ప గురువు దగ్గర పెరిగినటువంటి వాడిని, నాకు ఈ గుర్రం ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం ఒక గుర్రం రూపం దాల్చేటువంటి పరిస్థితి వచ్చింది అని బాధపడకుండా, ఆ అమ్మాయి పిర్రలు బాగా తగులుతున్నాయి, మెత్తగా ఉన్నాయి అనుకుంటూ వీడు పిరుదులు ఎంజాయ్ చేస్తున్నాడు. వీడు ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు ఆ అమ్మాయి ఏమంటది, పైనుంచి కూర్చుంటుంది కదా, బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికర్షతి అంటది. అన్ని దీన్ని 2 రకాలుగా అనొచ్చు, క్వశ్చన్ ట్యాగ్ లాగా ఆన్సర్ లాగా. బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపికర్షతి అంటే ఇంద్రియాలు అంత బలమైనవా, విద్వాంసులను కూడా మోహంలో పడేయగలుగుతాయా, ఆకర్షించగలుగుతాయా అని క్వశ్చన్ టైప్లో అడగడం. రెండోది ఆన్సర్ స్టేట్మెంట్. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం అపికర్షతి అంటే ఇంద్రియాలు ఎంత బలమైనవంటే విద్వాంసులను కూడా వేసేస్తాయి, ఆకర్షించేస్తాయి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్లాగా అడిగేసరికి, ఏంటి ఇది నేను ఎక్కడో విన్నట్టున్నానే, కొంపతీసి మా గురువుగారికి ఏమైనా తెలుసా, లేకపోతే మా గురువుగారు చాలామంది శిష్యుల్ని చాలా సంవత్సరాల నుంచి బ్యాచీలు ట్యూషన్లు చెప్తున్నారు కదా, కాబట్టి ఏదో గురువు దగ్గర ఆ వాక్ అలాగ వచ్చి ఈమె వినుంటుందిలే, ఎవరో ఒకళ్ళ దగ్గర మా గురువుగారు శిష్యుల్లో అనుకుంటాడు. ఈ లోపల ఆ అమ్మాయి మళ్ళీ బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపకర్షతి అని గురువుగారి వాయిస్లో అంటది. వెంటనే అయ్యా బాబాయ్ మా గురువుగారే వచ్చారా ఈ అమ్మాయి రూపంలో అని వాడు వెంటనే గురుదేవ క్షమించండి అని కాళ్ళ మీద పడిపోతాడు. ఒరే మరి ఎంత పెద్ద పోటుగాండి అన్నావురా నువ్వు, మరి ఎందుకు ఇంద్రియాలకు లొంగిపోయావురా, బలవాన్ ఇంద్రియ విద్వాంసుడు కదరా మరి నువ్వు. కాబట్టి విద్వాంసుడు ఉండవు, ప్రతి ఒక్కడు కామానికి లొంగిపోవలసిందే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది
కలియుగ ధర్మం ఇది. అందువలన ఈ టాటూస్ ఇవన్నీ వల్ల వాళ్ళకి ఈ ఎక్కువ వేసుకోవడం వల్ల హెచ్ఐవిలు, ఎయిడ్స్ ఇవన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి నేను. ఎందుకంటే వాళ్ళ బ్లేడ్స్ అవన్నీ పాతవి ఎయిడ్స్ పేషెంట్ ముట్టుకొని వేస్తున్నారు కాబట్టి. కర్ణాటకలో అదే జరిగింది ఇప్పుడు.